హైదరాబాద్ లాస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ మొత్తం డ్యామేజ్ అయింది. స్టేట్లో మేజర్ టెక్ హబ్స్ లేకుండా పోయాయి. దీనికోసం ఏపీ గవర్నమెంట్ ఐటీ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది. కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఐటీ పాలసీస్ ఏంటి, వైజాగ్ ఎలా ఐటీ హబ్గా గ్రో అవుతుంది అండ్ మిగిలిన సిటీస్లో ఐటీ సెక్టార్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఐటీ గ్రోత్కి మెయిన్ పిల్లర్ విశాఖపట్నం. కోస్టల్ సిటీ కాబట్టి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ టైం వైజాగ్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది. 2023లో అదానీ గ్రూప్ 21,844 crore ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. మధురవాడలో 130 acre డేటా సెంటర్ ప్రాజెక్ట్తో 35,000 జాబ్స్ని క్రియేట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ చేస్తుంది. కాపులపాడులో 10 crores డేటా సెంటర్ సెటప్తో మరో 14,825 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అక్టోబర్ 2024లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 10,000 ఐటీ జాబ్స్ జనరేట్ చేయడానికి ఒక పెద్ద ఐటీ ఫెసిలిటీని ప్లాన్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. గూగుల్ AI రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసింది. ఇన్ఫోసిస్ సెకండ్ క్యాంపస్కి గవర్నమెంట్ లొకేషన్ని కూడా ఫైనలైజ్ చేసింది. 2023లో రహేజా గ్రూప్ 7.24 acresలో ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 500+ crore ఇన్వెస్ట్మెంట్తో 8,000 జాబ్స్ క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రుషికొండ ఐటీ పార్క్లో సింప్లిఫై FI AI రీసెర్చ్ సెంటర్ జనవరి 2025కి రెడీ అవుతుంది. దాంతో యూత్కి ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం సైనింగ్ ఆఫ్. జై హింద్.